వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మన యొక్క క్లాస్ ఏంటంటే మల్టిప్లై ఎనీ నెంబర్ విత్ 25 మనం ఎలా రాసుకోవచ్చు అంటే 100/4 ఈజ్ ఈక్వల్ 25. అంటే ఇక్కడ మనం ఏంటంటే ఈ 25ని ఈజీ వేలో రాసుకుందాం. ఎలా అంటే 100/4 అంటే మనకి 25 ఎక్కడ కనపడ్డా దాన్ని ఎలా రాసుకోవాలంటే 100/4. అంటే ఎగ్జాంపుల్ తీసుకుని చిన్న ఎగ్జాంపుల్ తర్వాత మనం పెద్ద రాసుకుందాం. ఇప్పుడు 24 ఇంటూ 25. ఈ 25 ఎలా రాసుకుందాం? 24 ఇంటూ 100/4. ఇప్పుడు క్యాన్సిలేషన్ చూడండి. 4 హాఫ్ ఎన్ని టైమ్స్? 4. 4 ఆర్లు 24. 6 ఇంటూ 600. మళ్ళీ 36 ఇంటూ 25. ఈ 36 ఇంటూ 25 ఇది కూడా ఎలా రాసుకోవచ్చు? 36 ఇంటూ 100/4. 4 ఎన్నిసార్లు పోయింది? 4 9 36. 900. అయితే ఇక్కడ మనం ఈ రెండు ఎగ్జాంపుల్ తర్వాత ఎగ్జాంపుల్ చేయబోయే ముందు మనం చిన్న లాజిక్ వాడదాం. అంటే ఎనీ నెంబర్ డివైడ్ బై 4 అంటే ఏ నెంబర్ని డివైడ్ చేస్తే మనకి ఛాన్స్ ఆఫ్ రిమైండర్ 1 2 3 అంటే రిమైండర్స్ మనకి ఏదైనా నెంబర్ని 4తో డివైడ్ చేసినప్పుడు మనకి రిమైండర్ వచ్చే ఛాన్స్లు ఏంది? 1 రావచ్చు, 2 రావచ్చు, 3 రావచ్చు. 4 వచ్చిందంటే ఎగ్జాక్ట్ డివిజిబుల్. అందుకని ఇప్పుడు మనకి రిమైండర్ అనేది 1 వచ్చినప్పుడు అక్కడ మనం 25 రాయాలి. రిమైండర్ అనేది 2 వస్తే 50, రిమైండర్ 3 వస్తే 75. ఒకసారి ఎందుకు రాసి చెప్తా చూడండి. ఇక్కడ మన యాక్చువల్గా ఇది ఈవెన్ నెంబర్, ఈవెన్ నెంబర్ ఆడ్ నెంబర్ పక్కన పెట్టేస్తే ఇక్కడ 24 ఇంటూ 25 మల్టిప్లై చేస్తే ఇక్కడ 4 అనేది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ ఇంటూ 100 చేస్తే ఆన్సర్. ఇక్కడ కూడా 4 అనేది ఎగ్జాక్ట్ డివిజిబుల్ అవుతుంది కాబట్టి ఆ నెంబర్ ఇంటూ 100 మల్టిప్లై చేస్తే ఆన్సర్. అలా కాకుండా మనకి ఇప్పుడు ఎగ్జాంపుల్ చూడండి. 49 ఇంటూ 25. ఇక్కడ 49 ఇంటూ 25 అంటే 4 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ చేద్దాం. అంటే ఇలా ఎలా రాసుకొచ్చింది? 49 ఇంటూ 100/4. 4 ఎగ్జాక్ట్ క్యాన్సిల్ అయితే ఎంత? 4 1 టైమ్ 4 2. రిమైండర్ ఎంత? 1. రిమైండర్ 1 వస్తే ఎంత రాయాలి? రిమైండర్ 0 వస్తే ఏం చేసాం? ఇక్కడ ఎగ్జాక్ట్ డివిజిబుల్ ఉంది కాబట్టి ఆ నెంబర్ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిన నెంబర్ పక్కన 2 జీరోలు పెట్టాం. అలాగే ఇక్కడ ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయింది ఎంత? 12. దాని పక్కన రిమైండర్ ఎంత ఉంది? 1 ఉంది కాబట్టి 25. అంటే ఆన్సర్ ఎంత? 12 25. ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో ఎగ్జాంపుల్ అంటే ఇంకా తప్పు. 78 ఇంటూ 25. ఇక్కడ ఎలా? 78 ఇంటూ 100/4. ఇక్కడ 4 అనేది 4 ఎన్నిసార్లు పోయిద్ది? 4 1s 4, 3, 4 9s ఎంత? 36. రిమైండర్ ఎంత ఉంది? 2 ఉంది కాబట్టి ఇప్పుడు ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయింది. దాని పక్కన ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయితే జీరోలు పెడతాం, 2 zeros. అదే రిమైండర్ 1 వస్తే దాని పక్కన ఎగ్జాక్ట్ డివిజిబుల్ అయిన దాని పక్కన 25 రాస్తాం. అదే రిమైండర్ 2 వచ్చింది కాబట్టి 1925. And I hope this can be understood. So thank you for watching and subscribe.